ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 3 నెలలకి సంబంధించి అన్ని రకాల టికెట్స్ ను రిలీజ్ చేస్తూ టీటీడీ నుంచి ఇప్పుడే బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఆ అప్డేట్స్ అన్నింటి గురించి 1 by 1 ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్స్ లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా నవంబర్ నెలకి సంబంధించిన టికెట్స్. తిరుమల స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లకిడిప్ లో నవంబర్ నెలకి సంబంధించి భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ నెల అంటే ఆగస్టు 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ 2 రోజుల పాటు ఆన్లైన్ లకిడిప్ అనేది అందుబాటులో ఉంటుంది. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒకరికి లేదా ఇద్దరికి లకిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సెలెక్ట్ అయితే ఇద్దరు సెలెక్ట్ అవుతారు. ఇద్దరు ఆ సేవలో పాల్గొనే అవకాశం ఉంటుంది. బిలో 12 ఇయర్స్ పిల్లలకి లకిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. కేవలం అబౌట్ 12 ఇయర్స్ ఇండియన్స్ అయితే ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ ద్వారా, ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ ఐడి ప్రూఫ్ ద్వారా లకిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆగస్టు 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ 2 రోజులు ఎంత మంది భక్తులైతే లకిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆ భక్తులందరికీ సంబంధించిన లకిడిప్ రిజల్ట్ ని ఆగస్టు 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు సేమ్ ఇదే టీటీడీ వెబ్సైట్ లో టీటీడీ వారు లైవ్ లో అనౌన్స్ చేస్తారు. అలా అనౌన్స్ చేశాక ఎవరైతే లకిడిప్ లో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది టీటీడీ నుంచి టెక్స్ట్ మెసేజెస్ రావడం జరుగుతుంది. అలా ఎవరైతే లకిడిప్ లో సెలెక్ట్ అయినట్టు మెసేజెస్ వస్తాయో ఆ భక్తులు మాత్రమే ఆ సేవకు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఆన్లైన్ లకిడిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆగస్టు 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ 2 రోజుల పాటు సమయం ఇస్తారు. ఇక నెక్స్ట్ నేరుగా తిరుమలకొచ్చి సేవలలో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ ఈ 4 రకాల ఆర్జిత సేవల్ని నవంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అనగా ఆగస్టు 21వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. అండ్ అలాగే తిరుమల శ్రీవారి ఆలయంలో సంవత్సరానికి ఒక్కసారి ఒక్క రోజు అత్యంత ఘనంగా పుష్పయాగం సేవను నిర్వహిస్తారు. ఈ 2026వ సంవత్సరం నవంబర్ 16వ తేదీన శ్రీవారి ఆలయంలో పుష్పయాగం సేవ నిర్వహిస్తారు. ఆ పుష్పయాగం సేవ టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా ఆగస్టు 21వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. 1000 పుష్పయాగం సేవ టికెట్స్ ని రిలీజ్ చేయడం జరుగుతుందండి. అంటే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, పుష్పయాగం ఈ 5 రకాల ఆర్జిత సేవల్ని నవంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఆగస్టు 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. అయితే ఈ ఆర్జిత సేవలన్నీ కూడా ఎవరైతే ముందుగా లాగిన్ అయి బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే బుక్ అవుతాయి. కాబట్టి వీటిని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలని కూడా అంటారు. కాబట్టి నవంబర్ నెలకి సంబంధించి ఎవరైతే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఆగస్టు 21వ తేదీ ఉదయం 10 గంటల కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో లాగిన్ అయి రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ ఆన్లైన్ వర్చువల్ సేవలు. సేవల ద్వారా దర్శనం అనగా 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని నవంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా ఆగస్టు 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. ఈ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, మీరు వర్చువల్ సేవని బుక్ చేసుకున్న తేదీకి నేరుగా తిరుమలకు వచ్చి ఆ సేవలో పాల్గొనే అవకాశం ఉండదు. మీరు సేవని బుక్ చేసుకున్న తేదీకి టీవీలో ఎస్వీబీసీ భక్తి ఛానల్లో ఆ సేవ లైవ్ టెలికాస్ట్ అవుతుంది. మీరు మీ ఇంటి వద్ద నుంచి ఆ సేవని చూడాల్సి ఉంటుంది. ఆ వర్చువల్ సేవ బుకింగ్ హిస్టరీ ద్వారా మళ్ళీ ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి మాత్రమే మీరు తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి. అయితే వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని మీరు ఏ తేదీకి బుక్ చేసుకుంటారో ఆ తేదీలో మీ టైం స్లాట్ ప్రకారం మీరు తిరుమలకి చేరుకొని ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని కూడా 300 రూపీస్ క్యూ లైన్ లోనే
స్వామివారి దర్శనం అనుమతిస్తారు. కాబట్టి ఎవరైతే నవంబర్ నెలకి సంబంధించి వర్చువల్ సేవ 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు దీనిని గమనించుకొని ఆగస్టు 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల కల్లా టీటీడీ వెబ్సైట్ లో లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ తిరుమల అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని నవంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే ఆగస్టు 24వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే నవంబర్ నెలకి సంబంధించి ఈ అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఆగస్టు 24వ తేదీ ఉదయం 10 గంటల కల్లా అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోగలరు. ఇక నెక్స్ట్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని నవంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా ఆగస్టు 24వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే ఒక్క పర్సన్ కి శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ చేయాలి. ప్లస్ దర్శనం టికెట్ కి 500 రూపాయలు పే చేయాలంటే టోటల్ 10,500 రూపాయలు పే చేయడం వలన ఒక్క పర్సన్ ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుని ఒక్కసారి స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు. ఈ బ్రేక్ దర్శనం టికెట్స్ తో పాటుగా అకామిడేషన్ ని కూడా ఒకేసారి మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే మినిమం 2 మెంబర్స్ కి ఒకేసారి 20,000 రూపాయలు శ్రీవాణి ట్రస్ట్ కి డొనేషన్ చేయాలి. ప్లస్ దర్శనం టికెట్ కి ఒక్కొక్కరికి 500 రూపాయలు చొప్పున 1000 రూపాయలు పే చేసి ఒకేసారి దర్శనం టికెట్స్ ని ఇద్దరికి బుక్ చేసుకుంటేనే అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవచ్చు. అయితే నవంబర్ నెలకి సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం అండ్ అకామిడేషన్ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది శ్రీవాణి ట్రస్ట్ కి అడ్వాన్స్ గా అంటే ముందుగానే 10,000 రూపాయలు డొనేషన్ చేసి రెడీగా పెట్టుకోవడానికి ఆప్షన్ అనేది లేదండి. నవంబర్ నెలకి సంబంధించి ఆగస్టు 24వ తేదీ ఉదయం 11 గంటలకి ఆ టికెట్స్ ని రిలీజ్ చేసినప్పుడే శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ ప్లస్ దర్శనంకి 500 ఒకవేళ రూమ్ బుక్ చేసుకునేలా ఉంటే రూమ్ అమౌంట్ టోటల్ అన్ని కలిపి ఒకేసారి సింగిల్ పేమెంట్ కింద మీరు పే చేసి ఆ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి. లాస్ట్ 2 మంత్స్ నుంచి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ బుకింగ్ లో టీటీడీ వారు ఈ మార్పులు చేయడం జరిగింది. దీనికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్ లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తున్నాను. ఇక నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని నవంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా ఆగస్టు 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే సీనియర్ సిటిజన్ కేటగిరీలో టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే మీ ఏజ్ 65 అండ్ అబో ఏజ్ కలిగి ఉండాలి. టికెట్స్ బుకింగ్ టైమ్ లో సీనియర్ సిటిజన్ యొక్క ఆధార్ కార్డు అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీరు మెడికల్ కేసెస్ కేటగిరీలో టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే మీకు సంబంధిత మెడికల్ సర్జన్ ఇష్యూ చేసిన మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి. టికెట్స్ బుకింగ్ టైమ్ లో ఆ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయాలి. లేదు ఫిజికలీ ఛాలెంజ్డ్ కేటగిరీలో మీరు టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే మీకు 20% కంటే ఎక్కువ వికలాంగత్వం కలిగి ఉన్నట్టు స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన వికలాంగత్వ సర్టిఫికేట్ ఉండాలి. టికెట్స్ బుకింగ్ టైమ్ లో ఆ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయాలి. సో సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ఎవరైతే నవంబర్ నెలకి సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు ఆగస్టు 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటల కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ తిరుమల 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని నవంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అనగా ఆగస్టు 25వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ 6 మెంబర్స్ అంటే 6 మందికి 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. మీరు అంతకంటే ఎక్కువ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ బుక్ చేసుకోవాలి. అండ్ బిలో 12 ఇయర్స్ అంటే 12 సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. కాబట్టి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే నవంబర్ నెలకి సంబంధించి 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ ఆగస్టు 25వ తేదీ ఉదయం 10 గంటల కల్లా అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ తిరుపతి తిరుమల తలకోన అకామిడేషన్ ని నవంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా ఆగస్టు 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే తిరుపతిలోని శ్రీనివాసం విష్ణు నివాసం మాధవం గెస్ట్ హౌస్ తిరుపతిలోని 3 గెస్ట్ హౌస్ లో అండ్ తిరుమల అకామిడేషన్ ని మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ అనగా ఆ నెలకి సంబంధించి ఏదైనా దర్శనం టికెట్స్ ని మినిమం 2 మెంబర్స్ కి మీరు ఏ మొబైల్ నెంబర్ ఓటీపీ తో లాగిన్ అయి బుక్ చేసుకుంటారో ఆ సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీ తో మాత్రమే లాగిన్ అయి తిరుపతిలోని ఆ 3 గెస్ట్ హౌస్ లో అండ్ తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. సో నవంబర్ నెలకి సంబంధించి ఎవరైతే తిరుపతి తిరుమల అకామిడేషన్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఆగస్టు 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల కల్లా అఫీషియల్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ సెప్టెంబర్ నెలకి సంబంధించిన టికెట్స్ తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో 200 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని సెప్టెంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్
చేసుకోవడానికి ఈ నెల అంటే ఆగస్టు 25వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ టీటీడీ లోకల్ టెంపుల్స్ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాలలో ఆర్జిత సేవా టికెట్స్ ని సెప్టెంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అనగా ఆగస్టు 26వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. టీటీడీ లోకల్ టెంపుల్స్ అంటే తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం, అప్పలాయగుట్ట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం, శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, ఇలా ఈ టీటీడీ లోకల్ టెంపుల్స్ లో ఎవరైతే సెప్టెంబర్ నెలకి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు ఆగస్టు 26వ తేదీ ఉదయం 10 గంటల కల్లా అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోగలరు. ఇక నెక్స్ట్ అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణశాలలో నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని సెప్టెంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా ఆగస్టు 26వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ కేవలం ఒక హోమం టికెట్ ని మాత్రమే బుక్ చేసుకోగలం. ఒక టికెట్ కాస్ట్ 1600 రూపాయలు ఉంటుంది. ఆ టికెట్ మీద 2 పర్సన్స్ ఆ హోమంలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అయితే సెప్టెంబర్ నెలకి తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులకి ఉన్న ఒకే ఒక అవకాశం ఈ హోమం టికెట్స్. కాబట్టి భక్తులు దీనిని గమనించుకొని ఎవరైతే ఈ హోమం టికెట్స్ ని సెప్టెంబర్ నెలకి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు ఆగస్టు 26వ తేదీ ఉదయం 10 గంటల కల్లా అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవ, తిరుమల నవనీత సేవ, పరకామణి సేవలను అక్టోబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే ఆగస్టు 26వ తేదీ లేదా ఆగస్టు 27వ తేదీ ఆన్లైన్ లో రిలీజ్ చేసే అవకాశం ఉంది. అక్టోబర్ 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు స్వామి వారికి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. కాబట్టి తిరుమలకి సంబంధించిన అక్టోబర్ నెల శ్రీవారి సేవని ఒకే రోజు 2 సార్లుగా ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. మాక్సిమం ఆగస్టు 26th ఆర్ 27th ఆన్లైన్ లో రిలీజ్ చేసే అవకాశం ఉందండి. దీనికి సంబంధించి మాత్రం ప్రస్తుతానికి టీటీడీ నుంచి అఫీషియల్ గా అప్డేట్ రాలేదు. అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇవండి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలకి సంబంధించి అన్ని రకాల టికెట్స్ ను రిలీజ్ చేస్తూ టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్స్. ఈ టికెట్స్ అన్నింటినీ కూడా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైవ్ డెమో వీడియో స్టెప్ బై స్టెప్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియోస్ అన్నింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ను కూడా ఒకసారి చూడగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు టికెట్స్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి వచ్చిన బ్రేకింగ్ అప్డేట్ ని తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. మీరు ఎంత ఎక్కువగా లైక్ చేసి షేర్ చేస్తే అంత ఎక్కువ మంది భక్తులకి ఈ అప్డేట్, ఈ సమాచారం అనేది చేరి వారు కూడా ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీ వంతు మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. టీటీడీకి సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ గా ఫాలో అవ్వగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.